గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ నమస్కారం. ఈరోజు నాగమమ్మాపురం పంచాయతీ విలియమ్స్పేట కొట్టాల గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి పోలేరమ్మని గ్రామస్తులు కొలుసుకుంటూ అమ్మవారి దీవెనలతో హాయిగా ఉన్నటువంటి మా గ్రామంలో సుమారు 5-6 సంవత్సరాల నుంచి అమ్మవారు భూమిలో ఉంది, పైకి లేపి దానికి ఒక గుడి కట్టిస్తే చాలా మంచిదని మా దంపతులనిద్దరిని గ్రామస్తులందరూ అడగడం, మేము కూడా 4-5 సంవత్సరాల నుంచి కట్టాలని ఎంత ప్రయత్నం చేసినా గాని మాకు అమ్మవారి ఆశీర్వాదం రాలేదు. ఈ మధ్య కాలంలోనే గ్రామస్తులందరి సమక్షంలో పూజారులని, గుడికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ పిలిపించి గ్రామస్తుల సమక్షంలో మేమంతా శంకుస్థాపన చేసుకొని ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ, ప్రభాకర్ రెడ్డి గారు, ఆ దంపతులు ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ దేవస్థానానికి పోయినా ఆ గ్రామస్తులు అడిగితే కాదనకుండా టెంపుల్ విషయంలో ఎంతో కొంత సహాయం చేస్తున్నటువంటి ఆ దంపతులను చూసి వారిని మేము ఆదర్శంగా తీసుకొని మా గ్రామంలో పోయినసారి ఆంజనేయ స్వామి పెట్టించడం, అలాగే ఇప్పుడు పోలేరమ్మ తల్లిని గుడి కట్టి ప్రతిష్ట చేసుకోవడం, మేము మా కుటుంబ సభ్యులు అందరం కూడా చేసుకున్న పుణ్యఫలం అనుకుంటాను. ముఖ్యంగా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానానికి నేను చైర్మన్ గా 2 పర్యాయాలు చేసినందుకు నాకు ఇటువంటి ఆలోచనలు, ఇలా దేవస్థానం కడితే మంచిది, అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని సంకల్పంతో మేము ఈరోజు మా కుటుంబ సభ్యులు మేము అందరం కలిసి గ్రామస్తుల సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో, స్నేహితుల సమక్షంలో మేము ఈరోజు ఈ ప్రతిష్టా కార్యక్రమం చేసుకొని అందరికి కూడా భోజన వసతులు ఏర్పాటు చేసి ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచి ఈ హోమాలు కానీ ప్రతిష్టా కార్యక్రమాలు కానీ గ్రామస్తులు అందరూ కూడా నిలబడి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా బంధువులకు కానీ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.